నిన్న సాయంత్రం కూడా తన ఇంటికి నలుగురు మహిళలు వచ్చి కేర్ టేకర్స్ అంటూ కూడా మా ఇంటికి వచ్చి నా పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే వాళ్ళందరినీ కూడా మా నాన్న బయటికి పంపించేశాడు వాళ్ళని అడ్డుకొని అని చెప్పేసి కూడా లావణ్య అయితే చెప్తా ఉంది. ఉన్న ఒక్క డోర్ను కూడా లాక్ను కూడా వాళ్ళు విరగొట్టేశారు. నా పైన దాడి చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు అని చెప్పి లావణ్య నార్సింగి పోలీసులకైతే ఫిర్యాదు చేయడానికి వచ్చింది. అయితే ప్రస్తుతం మనతో పాటు లావణ్య ఉంది, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగిందని నిన్న మీ ఇంటికి నలుగురు మహిళలు వచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీసులు కూడా కేసు తీసుకోవట్లేదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. అసలు ఏం జరిగింది నిన్న? అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారండి, ఇన్వెస్టిగేషన్ అన్నది స్టార్ట్ చేయలేదు. అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నిన్న మా ఇంటికి నలుగురిని పంపించారంటే వాళ్ళకి ఎంత ధైర్యం? అది శేఖర్ భాష పంపించాడా లేకపోతే రాజ్ తరుణ్ ప్లానా తెలియట్లేదు. నలుగురు ఉమెన్ ని పంపించేసి దాడి చేసి తిష్ట వేయాలి అన్న ప్లాన్ గా వచ్చి అటాక్ చేసేది ఏంటి? నిజంగా ఒకవేళ కేర్ కోసమే అయితే మనిషిని నేను ఉన్నానండి. ఆ కేర్ నేను అన్నోన్ పర్సన్ కి ఇస్తాను, నేను ఆంటీ అంకుల్ కి ఇవ్వకుండా ఉంటానా? ఇలాంటి దాడి అన్నది కరెక్ట్ కాదు. నేను పోలీసులకి అయితే వచ్చి చెప్పడం అదే జరిగింది. రాత్రి వాళ్ళని పోలీసులు దగ్గర నుండి బయటికి పంపించారు, కమ్యూనిటీ బయటికి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఆ విల్లాని తాకట్టు పెట్టి సుమారుగా 50 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది రాజ్ తరుణ్ మీరు. సో ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అసలు డబ్బులు అప్పుగా? ఎమర్జెన్సీ ఎప్పుడైనా అవసరాలు ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఎప్పుడైనా ఇచ్చేవాళ్ళండి. మా పేరెంట్స్ దగ్గర లేనప్పుడు సినిమాకి సంబంధించి కానీ ఏదైనా ఉన్నప్పుడు రాజు మళ్ళీ నన్ను అడిగేవాళ్ళు, మేము మా రిలేటివ్స్ ని అడిగేవాళ్ళం మనీ. అలా ఒక 55 lakhs తీసుకోవడం జరిగింది. ఎవరో ఒక ప్రొడ్యూసర్ దగ్గర 25 lakhs తీసుకోవడం జరిగింది. అది తిరిగి పే చేయాల్సిన దగ్గర 25 lakhs ఇప్పించారు. ఇప్పుడు థ్రెటన్ చేస్తా ఉన్నారు రాజ్ తరుణ్, శేఖర్ భాషతో కలిసి నా మీద థ్రెటన్ చేస్తా ఉన్నారు. ఎలా ఎందుకు చేస్తారు అసలు? మీ మీద థ్రెటన్ చేయాల్సిన అవసరం ఏముంది రాజ్ తరుణ్ కి? నేను వెళ్ళిపోవాలి అన్న దగ్గర థ్రెటన్ చేస్తూ ఉన్నారండి. లాస్ట్ అప్పుడు కూడా ఇంట్రెస్ట్ కట్టు రాజ్, నాకు ఇవ్వకపోతే డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోనే వేసేయి, బట్ పే చేయంటే నువ్వే ఉంటున్నావు కదా నువ్వే కట్టుకో అని అనేవాడండి. నేను రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను వాళ్ళని, నా దగ్గర లేవండి, నాకు సర్వైవల్ కే కష్టంగా ఉంది, నేను ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి కట్టుకుంటూ వచ్చేదని. 2 years నుంచి కట్టట్లేదు రాజు. సో ఇంకా మొన్న జరిగిన గొడవలకి వాళ్ళు మనీ ఒకేసారి పే చేయమన్నారు, లేని పక్షంలో ఆక్యుపై చేసుకుంటామన్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు ఏమైనా బెదిరించినటువంటి సందర్భం ఉందా, వాళ్ళ అనుచరులు గానీ ఆయన గానీ? లేదు, ఆక్యుపై చేస్తామన్నారు. అఫిడవిట్ లో కండిషన్స్ కూడా అవే ఉన్నాయి. 6 months 1 year నాకు ఇంకా క్లారిటీ లేదండి, 11 months అనుకుంటా. ఈ గడువులోపు ఇవ్వని పక్షంలో మేము ఆక్యుపై చేసుకుంటాం, ఏదో కండిషన్స్ అప్లై ఉంది, దాని ప్రకారం వెళ్తామని చెప్పారు. టోటల్ గా ఎంత టైం ఇచ్చారు? ఫస్ట్ 2 days అన్నారు, నేను 10 days అడిగాను. నిన్నటి నుంచి కౌంట్ చేసి 1 week అన్నారు, 6 more days. ఇప్పుడు పోలీసు అంటే నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తాను, పోలీసులు ఒకవేళ నాకు న్యాయం చేయకపోతే కమిషనర్ దగ్గర కూడా నేను వెళ్తాను అన్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే పోలీసులు పట్టించుకోవట్లేదా మీ యొక్క కేసుని? పోలీసులు పట్టించుకోవడం కాదండి, నేను రాత్రి కూడా ఒక నలుగురు వచ్చేసి వాళ్ళు అంటే తిష్ట వేసి కూర్చున్నట్టుగా కూర్చున్నారు. ఆ స్పేస్ కూడా ఇవ్వట్లేదు, ఒక్క రోజు కూడా గాయానికి మాననివ్వకుండా అంత ఇబ్బంది పెడుతున్నారు నన్ను. నాకు న్యాయం జరగట్లేదు, ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లేదు అని. బట్ నాకు వచ్చిన తర్వాత తెలిసింది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేరు అని, ఎస్ఐ సార్ లేరు అని. ఈవినింగ్ కి వేరే ఆఫీసర్ని పంపిస్తామని చెప్పారు. ఇప్పుడు డ్రగ్ టెస్ట్ చేయించుకొని వచ్చి మరి నేను ధర్నా చేస్తానన్నారు, చేయించుకున్నారా డ్రగ్ టెస్ట్? డ్రగ్ టెస్ట్ కే వెళ్తున్నానండి. మీ మీడియా మిత్రులు అందరూ కూడా వస్తే కొంచెం బాగుంటుంది. మీ అందరి ముందే నేను ప్రూవ్ చేసుకున్న దాన్ని అవుతాను. తన పైన దాడికి యత్నించారు నలుగురు మహిళలు. సో వాళ్ళని కూడా పోలీసులు అయితే తీసుకొచ్చారు ఇక్కడికి పోలీస్ స్టేషన్ కి, నార్సింగి పోలీస్ స్టేషన్ కి. కేర్ టేకర్స్ అని చెప్పుకున్నటువంటి ఆ మహిళలు కూడా నా పైన దాడి చేయడం వల్లనే నేను ఈ రోజు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చాను అని చెప్పి లావణ్య కూడా చెప్తా ఉంది. మరోపక్క ఒక మంత్రి, ఎవరైతే మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి కూడా వాళ్ళ వద్ద లావణ్య, రాజ్ తరుణ్ ఇద్దరు కూడా డబ్బులు తీసుకొచ్చుకున్నారు అప్పుగా 50 లక్షల రూపాయలు. అయితే ఆ 50 లక్షల రూపాయలకు సంబంధించి వాళ్ళు డబ్బులు అడగడంతో ఇప్పుడు ఇంకా ఈ యొక్క వివాదం అనేది ముదిరిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆక్యుపై చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉందని లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.